హలో గైస్, ఈ వీడియోలో ఈ ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్ కూలింగ్ ఫ్యాన్ సర్క్యూట్ని ఎలా డిజైన్ చేయాలి ఏంటి అనేది స్టెప్ బై స్టెప్ పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా ఇచ్చి చూడండి, లేదంటే అర్థం కాదు. సో మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అవుతుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయగానే మీరు మిస్ అవ్వకుండా అయితే ఉంటారు. అయితే ఇప్పుడు మీకు కంపారిటర్ ఎలా వర్క్ అవుతుందని తెలిసి ఉండాలి. కంపారిటర్ 2 టెర్మినల్స్ అయితే ఉంటాయి, ఇన్పుట్ టెర్మినల్స్, ఇన్వర్టింగ్ పిన్, నాన్ ఇన్వర్టింగ్ పిన్, అలాగే ఒక డిజిటల్ అవుట్పుట్ అయితే ఉంటుంది. సో అయితే హై వాల్యూ ఉంటుంది లేదా లో వాల్యూ అయితే ఉంటుంది. అది ఎలాగే ఇప్పుడు చూద్దాం. సో ఎప్పుడైతే ఇన్వర్టింగ్ పిన్ వోల్టేజ్ కంటే నాన్ ఇన్వర్టింగ్ పిన్ వోల్టేజ్ ఎక్కువ ఉంటే అవుట్పుట్ వోల్టేజ్ అనేది హైగా ఉంటుంది. అలాగే ఎప్పుడైతే ఇన్వర్టింగ్ పిన్ వోల్టేజ్ అనేది నాన్ ఇన్వర్టింగ్ పిన్ వోల్టేజ్ కంటే ఎక్కువ ఉంది అంటే అవుట్పుట్ సిగ్నల్ అనేది లోగా ఉంటుంది. అలాగే టెంపరేచర్ సెన్సార్ అంటే థర్మిస్టర్ ఎలా వర్క్ అవుతుందని తెలిసి ఉండాలి. ఎప్పుడైతే టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుందో దీని రెసిస్టెన్స్ అనేది తగ్గుతూ వస్తుంది. అలాగే టెంపరేచర్ ఎప్పుడైతే డిక్రీజ్ అవుతుందో రెసిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ థర్మిస్టర్కి సిరీస్లో ఒక రెసిస్టర్ని అయితే యాడ్ చేసి ఒక పొటెన్షియల్ డివైడర్ అయితే ఫామ్ చేయాలి రెఫరెన్స్ వోల్టేజ్ కోసం. సో ముందు చెప్పుకున్న కంపారిటర్ అలాగే ఈ టెంపరేచర్ సెన్సార్ని కలిపి ఒక సర్క్యూట్ని అయితే డిజైన్ చేశాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ టెంపరేచర్ అయితే నేను అడ్జస్ట్ చేస్తున్నాను. 45 డిగ్రీస్ దగ్గర సెట్ చేశాను. 45 డిగ్రీస్ దాటంగానే ఆటోమేటిక్గా సర్క్యూట్ అయితే యాక్టివేట్ అయ్యి ఎల్ఈడి గ్లో అవుతుంది. మీరు దాన్ని గమనించవచ్చు. మోటార్ కూడా ఆన్ అవుతుంది. అయితే ఇప్పుడు నేను 50 డిగ్రీస్ దగ్గర నేను వోల్టేజ్ అయితే సెట్ చేయాలనుకుంటున్నాను, అంటే కట్ ఆఫ్ పాయింట్ని ఆ టెంపరేచర్ దగ్గర. అయితే ఇక్కడ ఉన్న ఇన్వర్టింగ్ పిన్ వోల్టేజ్ దగ్గర ఉన్న రియోస్టాట్ని అడ్జస్ట్ చేస్తూ పొటెన్షియోమీటర్ని అయితే వోల్టేజ్ అయితే కట్ ఆఫ్ వోల్టేజ్ సెట్ చేసుకున్నాను. సో ఇప్పుడైతే 50 డిగ్రీ సెల్సియస్ దగ్గర నేను అడ్జస్ట్ చేయగానే మీరు చూడొచ్చు 51 డిగ్రీస్ 52 డిగ్రీస్ రాగానే సర్క్యూట్ అనేది యాక్టివేట్ అయ్యి మోటార్ని అయితే ఆన్ చేస్తుంది. అలాగే ఎల్ఈడి అనేది గ్లో అవుతుంది. సో ఇప్పుడు సర్క్యూట్ని అయితే బిల్డ్ చేస్తామండి. సర్క్యూట్ అయితే రెడీ అయిపోయింది. అన్ని కనెక్షన్స్ అయితే ఇచ్చేసాను. సో ఇప్పుడు టెస్ట్ చేసి చూపిస్తానండి. సో సాల్డింగ్ ఎయిర్ని సెన్సార్ దగ్గర తీసుకురాగానే మీరు చూడొచ్చు థర్మిస్టర్ హీట్ అవ్వగానే ఆటోమేటిక్గా ఫ్యాన్ అయితే ఆన్ అయిపోతుంది. సో అలాగే ఇప్పుడు మ్యాచ్ స్టిక్ కూడా అంటించి చూపిస్తాను. సో సెన్సార్ ఎప్పుడైతే హీట్ అవుతుందో ఆటోమేటిక్గా ఫ్యాన్ అయితే ఆన్ అవుతుంది. సో మీరు దాన్ని బాగా అబ్జర్వ్ చేయొచ్చు. సర్క్యూట్ అయితే చాలా అక్యురేట్గా అయితే వర్క్ అవుతుంది. సో ఇంకా వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి